హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్. దిస్ ఇస్ శ్యామ్. మనకి ప్రత్యక్ష దైవం ఎవరు అంటే తల్లిదండ్రులని వెతుక్కోకుండా చెప్తాం. సో అలాంటి తల్లిదండ్రులు మనకి ప్రత్యక్ష దైవం అయినప్పుడు మనం వాళ్ళని ఏ విధంగా చూస్తున్నాం, ఎలా గౌరవిస్తున్నాం అనేది ఇప్పుడు ఒకసారి చర్చించుకుందాం. మనం సాధారణంగా మన తల్లిదండ్రులని గౌరవించడం, వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వడం అనేది మన పెళ్ళయ్యేంత వరకు బాగానే ఉంటుంది. అయితే మన పెళ్ళైన తర్వాత అందులోని మార్పులు రావడం అనేది సహజంగా ప్రతి ఒక్క కుటుంబంలో చూస్తూ ఉంటాం. అయితే ప్రతి ఒక్కరూ ఆ తల్లిదండ్రులని అతను తండ్రి అయిన తర్వాత, అంటే మనకి మ్యారేజ్ అయిపోయిన తర్వాత, మనం తల్లిదండ్రులు అయిన తర్వాత ఆ పాత్ర మరింత క్లిష్టతరం అయిపోతుంది. అంటే సాధారణంగా తల్లిదండ్రులకి ఆ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వటం అనేది తగ్గుతూ వస్తుంది. ఉదాహరణకి మనకి పిల్లలు ఉన్నప్పుడు ఆ తర్వాత మనం మన పేరెంట్స్ని ఎలా గౌరవిస్తున్నాము, మనకి పిల్లలు కలిగిన తర్వాత మనం వారిని ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తున్నాము, మనకి మ్యారేజ్ అవ్వకముందు వాళ్ళకి ఎటువంటి ప్రాధాన్యత ఇచ్చామనేది ఒకసారి చూద్దాం. ఒక ఊరిలో ఒక అతను ఉండేవాడు. అతనికి పెళ్ళికి ముందు సాధారణంగా వాళ్ళ తల్లిదండ్రులని మనందరిలాగానే చాలా గౌరవంతో మంచిగా చూసుకుంటూ ఉండేవాడు. అయితే అతనికి మ్యారేజ్ అయిన తర్వాత అతనికి కూడా ఒక బాబు పుట్టాడు. ఆ తర్వాత కొన్నాళ్ళు గడిచిన తర్వాత వాళ్ళ నాన్నగారికి కొంత వయసు వచ్చినప్పుడు, అంటే వయసు మళ్ళిన తర్వాత సాధారణంగా అనారోగ్య సమస్యలు అనేవి తలెత్తుతాయి. అలాంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పుడు వాళ్ళ నాన్నగారిని ప్రతిరోజు హాస్పిటల్కి తీసుకురావడం జరుగుతుంది. అయితే అతను వాళ్ళ తండ్రితో విసుగు చెంది కొన్నాళ్ళ తర్వాత ఒకరోజు వాళ్ళ కొడుకుతో వాళ్ళ నాన్నగారితో ముగ్గురు కలిసి ఒక చోటకి బయలుదేరారు. నాన్నగారు, మనం బయటికి వెళ్దాం, మీరు రెడీ అవ్వండి అని చెప్పేసి చెప్పారనమాట. చెప్పిన తర్వాత వాళ్ళ కొడుకును కూడా రెడీ అవ్వమని చెప్పాడు. సరే, తాత, కొడుకు, మనవడు ముగ్గురు కలిసి బయలుదేరారు. అప్పటికి తాతగారైనటువంటి అతను వాళ్ళ కొడుకుతో అడిగాడు అనమాట, ఎక్కడికి నాన్న అని. ఇక్కడ వరకే నాన్నగారు అని చెప్పేసి బయటికి తీసుకువెళ్ళారు. ఒక ఊరు బయట ఉన్న పొలం దగ్గరికి తీసుకువెళ్ళిన తర్వాత ఆ కొడుకు చిన్న గొయ్యి త్రవ్వుతున్నాడు. ఆ గొయ్యి త్రవ్వుతుంటే అప్పుడు ఆ చిన్నవాడైనటువంటి ఆ మనవడు తను వాళ్ళ నాన్నగారిని అడుగుతున్నాడు, నాన్నగారు ఎందుకు ఈ గొయ్యి తవ్వుతున్నారు అని అడిగితే, మీ తాతగారికి ఒంట్లో బాగోట్లేదు కాబట్టి, ఈయన అనారోగ్యంతో ఉంటున్నారు కాబట్టి ఆయన ఈ గొయ్యిలో పెడదామని, ఇంకెంతకాలం మనం హాస్పిటల్కి తీసుకెళ్తాము, అందు గురించి ఈయన గొయ్యిలో పెడదామని చెప్పేసి సమాధానం ఇస్తాడు తండ్రి కొడుకుతో. అప్పుడు ఆ చిన్నవాడు ఏం చేస్తాడంటే, అతను ఇంకో ప్రక్కన ఇంకో చిన్న గొయ్యి తవ్వుతూ ఉన్నట్లయితే అప్పుడు వాళ్ళ నాన్నగారు అడుగుతారు, ఎందుకు నాన్న నువ్వు ఈ గొయ్యి త్రవ్వుతున్నావు అంటే, నీకు ఇప్పుడు బాగానే ఉంది కదా, రేపు నీకు అనారోగ్యంగా ఉన్నప్పుడు నిన్ను కూడా దీనిలో పాతి పెట్టడం కోసం నేను ఈ గొయ్యి తవ్వుతున్నాను నాన్న అంటాడు. అప్పుడు ఆ కొడుకు ఇచ్చిన సమాధానంకి తండ్రి పరివర్తన చెంది వెంటనే తన తండ్రి దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడి ప్రాధేయపడి, నన్ను క్షమించు నాన్న, నిన్ను ఇంతవరకు నిర్లక్ష్యం చేశాను, నేను చాలా పెద్ద తప్పు చేశాను, కాబట్టి నేను ఇప్పుడు తప్పు తెలుసుకున్నాను అని చెప్పేసి అన్న తర్వాత ఆ తాతగారైనటువంటి అతను మనవడి దగ్గరికి వెళ్ళి మనవడిని కౌగిలించుకునేసరికి అప్పుడు వాళ్ళ ముగ్గురు సంతోషంతో ఇంటికి వెనక్కి వెళ్ళారనమాట. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి, అదే మనం చిన్నవారిగా ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు మనకు ఆరోగ్యంలో బాగోకపోయినట్లయితే వాళ్ళు ఎంత విలవిల్లాడిపోతూ మనల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళటం, తగ్గిందా లేదా అని ప్రతి క్షణం మనల్ని చెక్ చేయడం జరుగుతుంది. అదే విధంగా మనం మన తల్లిదండ్రులకు బాగోనప్పుడు చూసుకుంటున్నామా లేదా అనేది, ఎందుకంటే వాళ్ళ వయసు మళ్ళినప్పుడు వాళ్ళు మనకి చంటి బిడ్డలతో సమానం. అటువంటిది మనం వాళ్ళని అలా చూస్తున్నామా లేదా తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో పడేస్తున్నామా అనేది మనం ఒకసారి చెక్ చేసుకొని మనం కూడా మన తల్లిదండ్రులను గౌరవించి ఈ విధంగా చూసుకోవాలని కోరుకోవడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.